ఈ విషయం మీకు తెలుసా? విగాట్ గ్యాస్ గీజర్ ఇది. దీంట్లో ఎక్కడో పైప్‌కి హోల్ పడిపోయి లోపల నీళ్ళు లీక్ అయిపోతున్నాయన్నమాట. దానివల్ల గీజర్ సరిగ్గా పని చేయట్లేదు. అందుకోసం దీన్ని ఓపెన్ చేయాల్సొచ్చింది. బ్యాటరీ బాక్స్ అంతా ఫిల్ అయిపోవడం వల్ల దీంట్లో సరిగ్గా కనెక్షనే పాస్ కాలా, ఆన్ కావట్లేదు. అందుకోసం దీని సెట్ అంతా పైన క్యాప్ అంతా ఓపెన్ చేస్తే కిందుండే ఎలక్ట్రానిక్ కనెక్షన్స్, గ్యాస్ వాల్వ్స్ అన్నీ ఉంటాయి కదా! బ్యాటరీ బాక్స్ దగ్గర నుంచి అన్నీ తీసేయాలి. ఇక్కడ ఉండే ఈ సెట్ అంతా బర్నర్ సెట్‌తో పాటు అన్ని ఈ వాల్వ్ సెట్ అంతా పక్కకు తీసి పెట్టేయాలి. బ్యాటరీ ఐసీ బాక్స్‌తో పాటు అన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఈ హీట్ ఎక్స్చేంజర్ ఓపెన్ అవుతుంది. హీట్ ఎక్స్చేంజర్ అంటే సింపుల్‌గా ఈ పైప్ లైన్ అన్నమాట. ఈ పైప్ లైన్ అంతా ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ స్క్రూస్ ఉంటాయి కదా! అది కూడా ఓపెన్ చేసుకుంటే అంతా సెట్ చేతికి వచ్చేస్తుంది. ఆ పక్క పైన స్క్రూస్ అన్ని తీసేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకొని పోయి టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసే ముందు ఇలా నీళ్ళలో ఇమ్మర్స్ చేసి ఇలా ఊదితే ఇక్కడ తెలుస్తుందన్నమాట ఎక్కడ లీక్ అయిందని సంగతి. అప్పుడు దీన్ని యాజ్ టీజ్‌గా గ్యాస్ వెల్డింగ్ చేపించాలన్నమాట. ఇలా గ్యాస్ వెల్డింగ్ చేపించి ఎక్కడ ప్రాబ్లమ్ అయిందో అక్కడ బ్లాక్ చేపించాలి. బ్లాక్ చేపించిన తర్వాత యాజ్ టీజ్‌గా దీన్ని సెట్ చేసేయాలన్నమాట. అన్ని ఇవరీ కనెక్షన్స్ అన్ని ఏది మిస్ చేయకుండా అన్ని క్లీన్‌గా బిగించేసిన తర్వాత ఈ హోలు పైన అక్కడ క్రాక్ అయిందో ఆ హోల్‌ని ఒక రేక్ పీస్‌తో బ్లాక్ చేయాలి. దాని తర్వాత యాజ్ టీజ్‌గా కనెక్షన్ ఆన్ చేసి చెక్ చేసుకోవచ్చు. రన్నింగ్‌గా ఉంది, ఎక్కడైనా లీక్ అవుతుందా అని చూసుకోవాలి. ఇలా చేస్తే సరిపోతుంది. మాక్సిమంగా ఇదైతే బిన్న కంప్లైంట్స్ రావు. రేర్ కంప్లైంట్స్ కూడా. సెట్ చేస్తే సరిపోతుంది.